జూలైలో జిల్లా దిగమరు వద్ద రోడ్డు ప్రమాదం ఆయన మరణించారు. కదిలించిన సంఘటన, అలాగే అన్ని రకాలుగా చనిపోయిన తర్వాత వారి కుటుంబ సభ్యులకి వాళ్ళు చేసిన దాదాపు 5 మందికి అవయవదానం చేశారు. అది మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ నేను చేతులెత్తి మొక్కుతున్నాను. ఇది చాలా అరుదుగా చనిపోయిన పుట్టెడు దుఃఖాన్ని గుండెల్లో పెట్టుకొని కూడా అవయవదానం చేసినందుకు వారి కుటుంబానికి, ముఖ్యంగా వారి సతీమణికి, వారి అబ్బాయికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు, అభినందనలు. అంటే ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అభినందనలు దేనికి అని అంటే, పుట్టెడు దుఃఖం మనసులో పెట్టుకొని కూడా ఎదురుగా మన తండ్రి, ఆవిడ తండ్రిగా ఒక బిడ్డలకి, భర్తగా ఆవిడికి, ఆయన సతీమణికి, అవన్నీ పుట్టెడు దుఃఖాన్ని గుండెల్లో పెట్టుకొని కూడా అవయవదానం చేయడం అనేది అసలు నిజంగా అది ఊహించలేనిది. ఇది ప్రత్యేకించి నేనే వద్దామని మొన్న నుంచి ప్రయత్నం చేస్తామంటే ఫైనల్కి ఈరోజు కుదిరింది. మనస్ఫూర్తిగా వారికి చనిపోయిన దానికి వారికి సంతాపాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాను. అలాగే హైదరాబాద్లో అకౌంటెంట్గా ఉద్యోగం చేస్తూ కుటుంబం కోసం మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ స్థిరపడినందుకు ప్రభుత్వం తరఫు నుంచి కూడా మేము ఆదుకుంటామని తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యే గారు తీసుకుంటాం. సో ఎమ్మెల్యే గారికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటాను. వారి కుటుంబానికి అండగా నిలబడినందుకు. అలాగే కష్ట సమయంలో ఇంకో 2-3 సమస్యలు ప్రస్తావించారు. వాటికి కూడా కలెక్టర్ గారితో, ఆర్డీవీ గారితో మాట్లాడి ఖచ్చితంగా సహకరిస్తామని చెప్పారు. భవిష్యత్తులో కూడా పాపకి ప్రత్యేకించి శ్రవణం లేదంటే 2 డెఫ్ అండ్ డమ్ కూడా ఆ ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఉన్న పాప. అందుకే నేను ఏమన్నానంటే టీటీడీ శ్రవణం అనే ఒక ప్రాజెక్ట్ ఉంది. దాని ద్వారా కూడా తిరిగి చాలాసార్లు 2-3 సందర్భాలు నేను నా దృష్టికి వచ్చిన తర్వాత కొన్ని ప్రాంతాల్లో కొంతమంది కూడా చేయించగలిగాం. అలాగే పాపకు కూడా తిరిగి వినిపించేలాగా దాన్ని టీటీడీ సహకారంతో చేద్దామని వాటికి అది కూడా వారికి తెలియజేస్తాం. సో ఈ సందర్భంగా దారి పొడవున మచిలీపట్నం నుంచి పెడన దాకా ఇక్కడ దాకా దారి పొడవున వచ్చిన ప్రజలందరికీ, తెలుగుదేశం మద్దతుదారులందరికీ, ఎమ్మెల్యే గారికి, అలాగే జనసేన నాయకులకి, కార్యకర్తలకి, ప్రజలందరికీ కూడా, మద్దతుదారులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.